ఒక బ్లాగ్ చేసిన అదే రాఖీ బ్లాగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. నేను ఫస్ట్ ఓపెన్ చేస్తాను. యా విఘ్నేష్ రాఖీ రాఖీ విఘ్నేష్ టట్రాయ్ మై రాఖీ సింపుల్. తల్లి తత్తదాయ్ గణపతి రాఖీ హే తత్తదాయ్ గణపతి రాఖీ హే తత్తదాయ్ గణపతి రాఖీ హే. మా పాప రాఖీ కట్టేసిన తర్వాత నేను ఆఫీస్కి పోతుంటే మా బుడ్డుగాడు పోనిస్తలేడు నన్ను. కదరా రాజా? పోవద్దు నాన్న అని చెప్పేసి ఎంట పడుతున్నాడు. నేను పోయేసి మళ్ళీ తొందర వస్తా బెటా అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయినా. మా లిపికాకి వచ్చింది, మా నిశాంతనకి నాకు మా అక్క రాఖీ కడుతుంది. చాలా సూపర్ రాఖీ కడుతుంది మా అక్క, నాకు లైట్ రాఖీ కడుతుంది మా అక్క నాకు. A few moments later. మా అక్క వచ్చింది నాకు రాఖీ కట్టడానికి. పసుపు బొట్టు ఇస్తుంది మా ఆమె. పసుపు బొట్టు కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు రాఖీ కట్టేస్తుంది. మా అక్క రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది, అందరికీ బొట్లు పెట్టేస్తుంది. తర్వాత అయిపోయిన తర్వాత రాఖీ మొత్తం నలుగురికి రాఖీ కడుతుంది. మా బుడ్డగాడైతే నాకేం కడతావు నాకేం ఇస్తావు అని వాళ్ళ అత్తతోనే పైసలు వసూలు చేసుకుంటాడు. వాడు అంత గలీజ్గాడు వీడు. ఇది చూడండి మీరు. తర్వాత మొత్తం వాళ్ళ మా అక్క పైసలు ఎన్ని ఇస్తావు అని అడుగుతుండు. పైసలు మనం అత్త దగ్గర మనం తీసుకోవద్దురా, అత్తకే మనం ఇవ్వాలని చెప్తే ఏడుస్తున్నాడు. ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాడు వాడు. ఇంకా కామన్. హారతి అయిపోయింది, అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, అక్కకు తాంబూలం ఇచ్చేసినాం. కాదు అన్ని డబ్బులా నీకు ఇప్పుడు? అత్త అన్ని డబ్బులు ఇస్తుంది. ఇగో నీకు 2 ఇస్తా, దాచి పెట్టుకో. కొత్తది కొనుక్కోకు, దాచి పెట్టుకో. భర్త పెట్ట అనుకోకటి, అక్క కంటే ఒకటి. కృతి అన్న 20 రూపీస్ తీసుకో. నువ్వు 20 రూపీస్, నీకు 100 ఇస్తా. అది ఇచ్చేసి అక్కకు, నీకు 100 ఇస్తా. కానీ మా సీతాత ఇంటికి వచ్చిన మా మనిషి మామకి మా అమ్మ రాఖీ కట్టేస్తుంది. ఇక్కడ చూడు దేవ్, ఏమి కూర్చోలేమే చాలాసేపు వచ్చేస్తాం. మీరిద్దరు ఒక పని ఏందిరా? చెప్పండి. ఇద్దరు ఇట్లా కాదు, ఇట్లా థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఏం పాట పాడినవరా? మళ్ళీ పాడరా దేవు. 3, 2, 1 go. నేను గుట్ట మీదకి పోయారేమో అంటే ఉదయం చెప్పింది. 10 పత్రికలు పంపించాను. ప్రసాద్ తాత ఇంటికి వచ్చిన
మా సాయి మామకి మా అమ్మ రాఖీ కట్టడానికి వచ్చి మా అమ్మ వాళ్ళకి ఎన్ని తమ్ముళ్ళు ఉన్నారు రా బాబోయ్. ఈమె మా అమ్మ వాళ్ళ నాయనమ్మ, నాకు తాతమ్మ అవుతుంది. మా తాత నన్ను ఊగే సతాయిస్తారు. ఇదంతా మా అమ్మ వాళ్ళ బల్గం. మా అమ్మ వాళ్ళకి అందరికీ రాఖీ కట్టేస్తుంది. మామ పేరు ఏం పేరు? కళ్యాణ్. ఈ మామ పేరు? సాయి. ఆ మామ? సాగర్. అగో ఆ మామ? ఆదర్శ్. అగో ఆ మామ? ఆ చింటూ. చింటూ మామ రీప్లేస్మెంట్. హాయ్ అంకుల్ చెప్పు. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. అగో ఆమె ఎవరు? అమ్మమ్మ. అయ్యో తరుణత పిల్లు తరుణ. హాయ్ చెప్పు. హేమత్త హాయ్ చెప్పు. హేమా పిల్లు. హేమత్త హాయ్ చెప్పు. రాఖీ అందరు ఎంజాయ్ చేస్తారు కదరా. రాఖీ అందరు ఎంజాయ్ చేస్తారు. మామ వాళ్ళు తాత వాళ్ళు అందరు, మా దేవక్ష వాళ్ళ మామ వాళ్ళు అంతా, దేవక్ష వాళ్ళ అత్త ఆడ కూర్చున్నాడు, దేవక్ష వాళ్ళ బావ హర్షవర్ధన. చిండు మామ కెనడాడు ఉంటాడు. మా చిండు మామ ఇప్పుడు లేడని మా కార్ తాత కడుతుంది మా అమ్మ రాఖీ. చిన్న పిన్ని నన్ను అమ్మకి మా చిన్న మామకి రాఖీ కట్టేసింది. మా చిన్న మామ నాకు ఇష్టం. మా చిన్న మామతో ఇప్పుడు రాఖీ కట్టేసినాక ఆడుకుంటాం. ఆశీర్వాద పండుగలు కాదు బావా, ఆశీర్వాద పండుగలు. అబ్బా ఆశీర్వాద పండుగలు ఇస్తారు. చూడు ఎట్లా వస్తున్నాడు తమ్ముడు. అన్నాను శివ పెద్ద మీనే ఉన్నారు. జీతం పడక ముందుకే ఇస్తున్నావా? జీతం పడినాక మళ్ళీ అక్కడ ఇచ్చిన అక్క బాగా కట్టుకోనుకో ఫుల్ కూడా పిల్లలు ఇచ్చిన ఇంకా అయితే ఎక్కువ ఇంకా హ్యాపీ రాఖీ, హ్యాపీ రక్షాబంధన్.
హ్యాపీ కట్లాలు